ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రవికుమార్ ఆధ్వర్యంలో వేలంపాట. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని వివిధ ప్రదేశాల్లో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడి సీజ్ చేయబడిన వాహనాలకు కోసిగి సెబ్ పోలీసులు ఈ రోజు వేలంపాట నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆధ్వర్యంలో కోసిగి సెబ్ సిఐ మహబూబ్ బాషా, ఎస్ఐ రమేష్ బాబులు తమ సిబ్బందితో కలిసి 12 ద్విచక్ర వాహనాలకు ఒక కారుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మండలంలోని ఔత్సాహికులు భారీ ఎత్తున పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కోస్గికి చెందిన గౌస్ వేలంపాటలో కారును దక్కించుకోగా వేలంలో పాల్గొన్న ఇతరులు ద్విచక్ర వాహనాలు సొంతం చేసుకున్నారు. మొత్తం 12 ద్విచక్ర వాహనాలు, ఒక కారు వేలంపాటలో నిలవగా కారు మరియు 10 ద్విచక్ర వాహనాలు మాత్రం వేలంపాటలో అమ్ముడుపోయినట్లు సమాచారం. మిగిలిన 2 ద్విచక్ర వాహనాలను అధిక రేటు కారణంగా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోగా వాటిని వాయిదా వేయడం జరిగిందని, వేలంపాటలో వాహనాలకు ప్రభుత్వం నియమించిన రేటు 1,17,900 రూపాయలు కాగా వేలంపాట ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం 18% జీఎస్టీతో కలిపి 2,62,786 రూపాయలు అనగా 223% ప్రభుత్వానికి లాభం చేకూరినట్లు సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ సిఐ మహబూబ్ బాషా తెలిపారు. ఇదిలా ఉండగా అక్రమార్కులు మాత్రం తమ పని తమది అంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వేలంపాట ముగిసిన అనంతరం అందిన సమాచారం మేరకు గస్తీ నిర్వహించిన సెబ్ పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని ఒక్కో ట్రాక్టర్కు 10,000 రూపాయలు ఫైన్ విధించారు. ఈ కార్యక్రమంలో సిఐ మహబూబ్ బాషాతో పాటు ఎస్ఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. 21,000 22 టోకెన్ నంబర్ 12 టోకెన్ నంబర్ 21 22 5 నంబర్ 2 పల్సర్లు, ఒక డిస్కవర్, ఒక టీవీఎస్, 4 వెహికల్స్ 40,000 40,000